శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. తదుపరి మీనరాశి 2024 నూతన ఆంగ్ల సంవత్సరము జనవరి మాసమునందు మీనరాశి వారికి ఎలా ఉందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మీనరాశి వారు గురువు రాశ్యాధిపతి, కాకపోతే ఏలినాటి శని ప్రభావం వల్ల చాలా ఇబ్బందులు ఉంటాయండి. విద్యార్థి దశలో ఉన్న వారికైతే విద్యార్థులు ఎలా ఉంటారంటే వాళ్ళని నెగ్లెక్ట్ చేశారనుకోండి చాలా బాధపడతారు. అప్పటి వరకు మనం ప్రాముఖ్యత ఇచ్చినటువంటి వ్యక్తిని అప్పటి నుండి పట్టించుకోకుండా వదిలేస్తే ఎంత బాధేస్తుంది. కాబట్టి విద్యార్థులని నెగ్లెక్ట్ చేయకండి. మీ పిల్లలు ఎవరైనా మీనరాశి వాళ్ళు ఉంటే చాలా డేంజర్. దానివల్ల వాళ్ళు కొంచెం మానసికమైనటువంటి ఒత్తిడికి లోనయ్యే అవకాశం బాగా కనిపిస్తుంది. విద్యార్థి దశలో ఉన్న మీనరాశి వాళ్ళని నెగ్లెక్ట్ చేయకండి. రెండవ విషయానికి వస్తే ముఖ్యంగా ఈ యొక్క గృహిణుల విషయానికి వస్తే పెళ్ళిపాదికి ఇంత పని చేసేటువంటి వాళ్ళని పట్టించుకోకుండా అసలు కొన్ని విషయాలు చెప్పకుండా ఉండడం వల్ల భార్యాభర్తల మధ్యలో కలహాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అలా కూడా మీరు చేయడం మంచిది కాదు. దయచేసి మీ ఇంట్లో ఉన్నటువంటి మీ భార్యకి కాస్త ప్రాముఖ్యత ఇవ్వండి. అదొకటి. మూడవది ఉద్యోగస్తుల విషయానికి వస్తే టీమ్ లీడింగ్ పొజిషన్లో ఉన్న వాళ్ళు ఉంటారు. కొంతమంది ఒక 10 మంది పని చేస్తూ ఉంటారు వాళ్ళ కింద. ఆ స్థితిలో ఉన్న వాళ్ళు వాళ్ళ కింద పనిచేసే వాళ్ళు ఒక మాట అన్నారు అనుకోండి, ఎంత బాధ అనిపిస్తుంది. కాబట్టి ఉద్యోగస్తుల్లో మాట పట్టింపు వల్ల మాట పెరిగి వాగ్వివాదానికి కూడా దిగే అవకాశం ఉంటుంది. ఇక వ్యాపారస్తుల విషయానికి వస్తే మనకు పగ్గాలన్నీ అప్పగించారంటారు. అంటే వంశపారంపర్యంగా వచ్చేటువంటి వ్యాపారం ఉంది, ఏవో ఒక 2 నెలల నుంచి లాస్ వచ్చింది అనుకోండి, ఏం చేస్తారంటే తండ్రి కానీ ఎవరన్నా పెద్ద దిక్కు ఏం చేస్తారు, ఇప్పటి నుంచి నువ్వు చూసుకోకే, వద్దు, చిన్నోడికి అప్పగిచ్చేద్దాం, లేకుంటే అసలు షాప్ అమ్మేద్దాం, నువ్వు అంత లాభాలు రావట్లా, ఇలాంటి మాటలు అనడం వల్ల బాగా కోపం వచ్చి మీకు వ్యవహార దోషం అంటారు, దాన్ని వ్యవహార లోపం అంటారు. అంటే వ్యవహారాల్లో చేసే పనులలో తప్పు కనిపించి తప్పులు ఎతుకుతున్నారు, నన్ను బాగా లో చేస్తున్నారు అనేటువంటి ధోరణిలోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఓవరాల్గా ఈ మీనరాశిలో ఉండేటువంటి అన్ని వర్గాల వారికి, ముఖ్యంగా సినీ రాజకీయ రంగాల్లో కూడా ఒక మనిషిని సినిమాకి తీసుకొని లేదా ఒక మనిషిని ఒక పనికి సినిమాకి సంబంధించో రాజకీయానికి సంబంధించో తీసుకొని ఏమీ వాడకుండా పక్కకు పెడితే జీతం ఇస్తున్నాగా అంటే పాపం వాళ్ళకు ఉంటుంది కదా, మాతో ఏదైనా పని చేయించుకోండి, మమ్మల్ని తీసుకునేందుకు ఇంకెక్కడన్నా వేరే వాటిలో చేసిన గుర్తింపు వస్తుంది కదా. అంటే గుర్తింపు లేకపోవడం, గుర్తింపు ల్యాక్ ఆఫ్ ఐడెంటిటీ అని అంటారు దీన్ని ఇంగ్లీష్లో. అలా గుర్తింపు లేకపోవడం వల్ల కూడా చాలా బాధపడుతూ ఉంటారు. కాబట్టి మంచి రోజులు ముందున్నాయి, నేను చెప్పగలిగేది అది మాత్రం నిజం. ఏలినాటి శని ప్రభావం వల్ల మీనరాశి వాళ్ళకి పాపం చాలా ఇలాంటి ఇబ్బందులే ఉంటాయి. అంటే అప్పటి వరకు ఇచ్చిన పెద్దరికాన్ని తీసేసుకోవడం, పెద్దరికానికి మర్యాద ఇవ్వకపోవడం, ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని పట్టించుకోకపోవడం, చిన్న విద్యార్థులను వారిని చిన్నబుచ్చడం, సినీ రాజకీయ రంగాల్లో ముఖ్యంగా రాజకీయ రంగంలో వాళ్ళని పార్టీలోకి తీసుకొని అంత ప్రాముఖ్యత ఇవ్వకపోవడం, ఇలా చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీరు కనకదార స్తోత్రాన్ని చదవండి, వీలైతే దుర్గా కవచాన్ని చదువుకోండి. అసలు ఇప్పుడు వచ్చేటువంటి బుధాదిత్య యోగం వల్ల ముందు ఇంకా ఎన్నో ఇబ్బందులు వస్తూ ఉంటాయి వీళ్ళకి. ఎందుకు అంటే గురువుకి బుధుడికి అంత సఖ్యత ఉండదు, శత్రుత్వం ఉంటుంది. ఇప్పుడు ఆ యోగమే నడుస్తూ ఉంది. కాబట్టి దాన్ని ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పుడు నేను చెప్పే వీడియో 12 రాశులకి 12 రాశులకి కూడా ఎండింగ్లో వేసుకోండి. 2025 నూతన ఆంగ్ల సంవత్సరం జనవరి మాసం నందు బుధాదిత్య యోగం రానుంది. ఈ బుధాదిత్య యోగము అంటే బుధుడు సూర్యుడు కలిసి ఉండడం వల్ల మన 12 రాశులకి, ఈ ఒక్క రాశి వారికి కాకుండా 12 రాశుల వారికి కూడా చాలా అనుకూలంగా ఉండబోతుందని మనం చెప్పవచ్చు. అయితే సాధారణంగా తెలిసినంత వరకు ప్రతి ఒక్క జ్యోతిష్యులు చెప్పేది ఏమిటంటే ఒక 4 రాశుల వారికే బాగుంది, సింహరాశికి, అలాగే కన్యారాశికి, తులారాశి వారికి, వృశ్చిక రాశి వారికి బాగుంది, ఇతరత్ర ఇంకెవరికి కూడా అంత యోగదాయకం కాదు అంటూ ఉన్నారు. కానీ అలా కాదు. యోగం ఉన్న సమయంలో మనం దానికి తగ్గటువంటి పూజాది క్రతువులు, చిన్న మార్పులు, చిన్న రెమెడీస్ చేసుకోవడం వల్ల అత్యుత్తమమైనటువంటి ఫలితాలు మీరు పొందవచ్చు. అయితే ఏమేం చేయాలి, ఎలాంటి ప్రతిఫలాలు పొందొచ్చు అంటే విద్యార్థులు కానీ, గృహిణులు కానీ, వ్యాపారస్తులు కానీ, ఉద్యోగస్తులు కానీ, ఏదైనా సరే కార్మిక రంగంలో ఉన్నటువంటి వారు కానీ,
లేదా ఎవరైనా సరే సినీ రాజకీయ రంగాల్లో ఉన్నవారు కానీ, విదేశాలకు ప్రయాణం అవ్వాలనుకుంటున్న వాళ్ళు, విదేశాల్లో ఉద్యోగం చేయాలనుకుంటున్న వాళ్ళు, విదేశాల్లో చదువుకోవాలనుకునేటువంటి వాళ్ళు, కోర్టు కేసులతో ఇబ్బంది పడుతున్న వాళ్ళు, ఎవరైనా సరే ఈ బుధాదిత్య యోగాన్ని సఫలీకృతం చేసుకోవచ్చు. ఎలా చేసుకోవాలండి అంటే, చాలా 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 ఉత్తమమైనటువంటి మార్గం ఏమిటి అంటే ఆరాధన పూర్వకంగా చేసేటువంటి మార్గము. దీంట్లో విద్యార్థులందరూ కూడా చేయవలసింది ఏమిటి అంటే దత్తాత్రేయ స్వామి వారి యొక్క మంత్రాన్ని పఠనం చేయండి. అంటే దత్తాత్రేయ స్వామి వారి మంత్రం ఏమిటంటే దిగంబరాయ విద్మహే పాంచజన్యాయ ధీమహి తన్నో దత్త ప్రచోదయాత్. ఏ మంత్రం అండి అంటే దిగంబరాయ విద్మహే పాంచజన్యాయ ధీమహి తన్నో దత్త ప్రచోదయాత్ అనేటువంటి మంత్రాన్ని విద్యార్థులందరూ కూడా పఠనం చేయండి. ఇక ఆడవారికి ప్రత్యేకంగా చెప్పేటువంటి ఒక మంత్రం ఏమిటి అంటే ఒకే ఒక్క మంత్రం, అయితే బీజాక్షరాలు చదవకూడదు. చాలా వరకు ఏంటంటే అందరూ బీజాక్షరాలు చదువుతారు, బీజాక్షరాలు అందరూ చదవకూడదు అంటారు. ఒకే ఒక్క బీజాక్షరాన్ని పఠనం చేయడం దోషం కాదు, మల్టిపుల్గా చదువుతారు కొంతమంది. ఉదాహరణకు క్లాం, ఓం, క్రాం, క్రీం, క్రౌం, సహ, క్లీం, హ్రీం, శ్రీం, ఇలా 3-4 అక్షరాలు బీజాక్షరాలు కలిపి చదవడం అనేటువంటి కొంతమందే చేయాలి. కొన్ని నియమనిష్టలు ఉన్నాయి. ఆడవాళ్ళు బహిష్టైనటువంటి సమయంలో కాకుండా ఇతరత్ర ఎప్పుడైనా సరే ఈ మంత్రం కేవలం ఒకే ఒక్క అక్షరం ఓం క్లీం కార్యే నమః, ఓం క్లీం కార్యై నమః అన్న మంత్రాన్ని వీలైనన్ని సార్లు పఠనం చేయండి. మీరు వంట చేస్తూ చేసుకోవచ్చు. మీరు సాధారణంగా ప్రశాంతంగా సాయంత్రం పూట అలా కొంచెం ఛాయ్ తాగి డాబాపైకి వెళ్ళి కూర్చున్నారు, ప్రశాంతంగా వాతావరణం ఉందంటే ఒక చాప వేసుకొని కూర్చొని ఓం క్లీం కార్యై నమః అన్న మంత్రాన్ని చదవండి. ఆడవాళ్ళందరూ చదవచ్చు, కేవలం బహిష్టైన సమయంలో మాత్రమే చదవకూడదు. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, ఏ రంగంలో ఉన్న ఆడవారైనా సరే ఈ మంత్రాన్ని చదవండి. చాలా 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 ఉత్తమమైనటువంటి ప్రతిఫలం దక్కుతుంది. అలా ఎలా చదువుతారండి ఆడవాళ్ళు బీజాక్షరాన్ని అంటే పేర్లు పెట్టుకోవచ్చే మనం? పేర్లు పెట్టుకోవడానికి లేని దోషము మంత్రం చదవడానికి ఎక్కడదండి. కాబట్టి ఎటువంటి తప్పు లేదు. అసలు మీరు పూజ చేసేదేమో శ్రీమూర్తి దేవతలనా, కానీ మంత్రం మాత్రం ఆడవాళ్ళు చదవకూడదా? ఎక్కడ న్యాయం? ఎక్కడా లేదు. ఆడవాళ్ళు బ్రహ్మాండంగా చదవచ్చు. ఇక ఉద్యోగస్తులు ఎవరైనా ఉంటే గనక, నేను సాధారణంగా ఏదో నోటికి వచ్చింది అలా చెబుతున్నాడు అన్నట్టు కాకుండా, ఇప్పుడు గ్రహస్థితి ఎలా ఉంది, ఇప్పుడు ఎలా అంటే నా దగ్గరికి వచ్చి జాతకాలు చూయించుకునే వాళ్ళందరికీ కూడా వాళ్ళ జాతకరీత్యా ఇప్పుడు నడిచే దశాకాలం ఏంటి, పలానా రాశి వారికి యుక్త వయసులో ఉన్నవాడికి అయితేనేమో ఈ దశ నడుస్తుంది, మధ్య వయసు కాడికి వచ్చేసరికి ఈ దశ నడుస్తుంది అన్న క్యాలిక్యులేషన్స్తోని, అంటే క్లియర్గా ఒక కేస్ స్టడీ చేసిన తర్వాతకే నేను మీ ముందుకు వస్తున్నా. చాలామంది అడుగుతూ ఉంటారు, ఎలా చెప్తారండి మీరు, అలా మాస ఫలితాలు, అలా రాశి ఫలాలు ఎలా చెప్తారు, అలా చెప్పకూడదు కదా అంటే దానికి ఒక నిర్దిష్టమైనటువంటి కొలమానంతోనే చెబుతున్నాను, మళ్ళీ చెబుతున్నా. అలా ఉద్యోగస్తులందరూ కూడా చదవవలసినటువంటి మంత్రం ఏమిటి అనంటే ఓం గురు అరిష్టేతు సంప్రాప్తే గురు పూజాంచకారయేత్ గురుధ్యాన్నం ప్రవక్ష్యామి పుత్రపీడోపశాంతయే అనే మంత్రాన్ని చదవండి. ఇక మనకి గురు స్తోత్రము అని ఉంటుంది. ఇది విద్యార్థులు కానీ లేదా ఉద్యోగస్తులు కానీ ఈ యొక్క గురు స్తోత్రాన్ని చదవడం చాలా మంచిది. ఆదిశంకరాచార్యులు ఈ యొక్క గురు స్తోత్రాన్ని రచించడం జరిగింది. అయితే ఈ గురు స్తోత్రము చదువుతున్నా వింటున్నా చాలా ప్రశాంతత మీకు లభిస్తుంది. దానివల్ల మానసికమైనటువంటి ఒత్తిడి అనేటువంటిది లోను కాకుండా ఉంటారు. వ్యాపారస్తులు ఎవరైనా సరే ఉన్నత వ్యాపారాభివృద్ధి జరగాలి అంటే ప్రారంభించిన ప్రతిరోజు అది ఏ వ్యాపారమైనా, చిన్న పచారీ కొట్టు దగ్గర నుంచి పెద్ద ఇండస్ట్రియలిస్ట్ అయినా సరే ఎన్నో రకాలైనటువంటి శౌచములతో మన దగ్గరికి జనాలు వస్తూ ఉంటారు. కాబట్టి వ్యాపారస్తులందరూ కూడా ప్రప్రథమంగా చేయవలసింది ఏంటి, అశౌచములు అంటనటువంటి దేవీ దేవతలు ఎవరైనా ఉన్నారు అనంటే కాలభైరవుడు, ఆంజనేయ స్వామి మాత్రమే. కాబట్టి కాలభైరవుడు అలాగే ఆంజనేయ స్వామి వారికి సంబంధించి కాలభైరవ అష్టకాన్ని చదవండి, హనుమాన్ చాలీసా చదవండి. ఈ మాసంలో విశేషమైనటువంటి ప్రతిఫలాన్ని పొందుతారు.
ఇంకా కొంతమంది ఆంజనేయ స్వామి దండకం చేస్తామండి, లేదు మేము ఒకవేళ ఇంకా రాముల వారికి సంబంధించినటువంటి మంత్రాలు చదువుతా, ఏమైనా చదువుకోండి. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరానని సాయంత్రం పూట మీ వ్యాపారం జరిగే చోట చదివితే, ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం తమతరాక్షసాంతకం. ఎక్కడెక్కడ రామనామం ఉంటే అక్కడ ఆంజనేయ స్వామి వారు కూర్చొని మీ వ్యాపారానికి ఉన్నటువంటి ఈ యొక్క గ్రహస్థితులకు సంబంధించినటువంటి దోషములు కానీ ఏవైనా దృష్టి దోషములు ఉంటే పోగొడతారు. ఇక ప్రత్యేకంగా రాజకీయ సినీ రంగాల వారు బాగా ఆలోచించండి. సినీ రంగాల వారు కానీ, మీడియా వాళ్ళు కానీ, రాజకీయ సినీ రంగాల వారు కానీ ఎన్నో చోట్లకు వెళ్ళాలి. ఒక చోట షూటింగ్ ఉందంటే వెళ్ళాలి. వారికి కానటువంటి పనికి సంబంధించి వారికి కానటువంటి క్యారెక్టర్ని వేసుకోవాలి. రాజకీయాల్లో ఉన్నవారు కూడా అంతే కదూ, వారికి రిలేషన్ ఉందా లేదా అని తేడా లేకుండా ప్రజలందరి దగ్గరికి కూడా వెళ్ళి వారి యొక్క బాగోగులు కనుక్కోవాలి. పూర్వం రాజులు కూడా ఈ రకమైనటువంటివే చేసేవాళ్ళు. ఏమిటంటే దుర్గా కవచము అని ఉంటుందండి. ఈ దుర్గా కవచాన్ని రోజు మీరు మంత్రంగా పెట్టుకొని వినడము అలాగే చదవడం చేయండి. ఈ దుర్గా కవచం ఎలా ఉంటుంది, ఎలా ప్రారంభమవుతుంది అంటే, శృణోదేవి ప్రవక్ష్యామి కవచం సర్వసిద్ధిదం పఠిత్వా పాఠయిత్వా చ నరోముశ్చేత సంకటాత్ అనేటువంటి ప్రారంభమయ్యే శ్లోకంతో ఉంటుంది. ఈ కవచాన్ని చదివి రోజు కూడా మీరు బయటికి వెళ్ళేప్పుడు ఒక రుద్రాక్షకు సంబంధించినటువంటి ఇలా ఏదైనా బ్యాండ్ కానీ లేకుంటే ఏదో ఒక కంకణం, ఒక దారంతో ఉన్న కంకణాన్ని కట్టుకోండి. బయటికి వెళ్ళేటప్పుడు ఈ కవచం చదువుకొని దాన్ని కట్టుకొని తర్వాతకు మళ్ళీ అలాగే వచ్చేసి అది విప్పేసి అక్కడ పెట్టండి. ఇది సినీ రాజకీయ రంగాల వారే కాకుండా ఏదైనా ఉద్యోగస్తులు, ఏదైనా బయట విదేశాలకు వెళ్ళాలనుకునేటువంటి ఉద్యోగస్తులు, లేదా ఏదైనా కోర్టుకు సంబంధించి పనులు ఉన్నటువంటి వాళ్ళు, విదేశాల్లోకి వెళ్ళేటువంటి విద్యార్థులు ఎవరైనా సరే ఈ యొక్క మంత్రాన్ని చదివి ఆ కవచాన్ని చేతికి కట్టుకొని వెళ్ళండి. మంచి మంచి శుభ ఫలితాలు పొందవచ్చు. ఇక ఇవన్నీ కూడా ద్వాదశ రాశుల వారందరూ కూడా పాటించవచ్చు. జాతకం గురించి మాకు ఫోన్ చేసే వాళ్ళు ఉచితంగా చెప్పమని కానీ, లేకుంటే వారు ఇచ్చేటువంటి డేట్ ఆఫ్ బర్త్ టైం లేకుండా చెప్పమంటున్నారు. డేట్ ఆఫ్ బర్త్ టైము లేకుండా, ఒక కొలమానం అనేది లేకుండా చెప్పడం కష్టం. కాబట్టి దయచేసి అందరికీ కూడా విజ్ఞప్తి, మీరు పుట్టినటువంటి తేదీ, సమయము, పుట్టినటువంటి ప్రదేశము, జాతకం గురించి అడిగేటువంటి వాళ్ళు మీ యొక్క పుట్టినటువంటి తేదీ, పుట్టినటువంటి సమయము, పుట్టినటువంటి ప్రదేశాన్ని పంపించండి. ఇది రాయడానికి గాను మాకు పట్టే సమయం 3 గంటలు పడుతుంది. కాబట్టి 1521 రూపాయలు తీసుకోవడం జరుగుతుంది. దాని ప్రకారంగా మళ్ళీ మీతో నేను గంట పాటు మాట్లాడడం కూడా జరుగుతుంది. అందరికీ కూడా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు.